ఆధ్యాత్మిక కేంద్రాలకు, గుడులకు, గోపురాలకు నిలయమైన భారతదేశం పుణ్యభూమి. అలాంటి ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాల్లో శ్రీ రాఘవేంద్ర స్వామి వారి ఆలయం ఒకటి. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు నుండి 100 కిలోమీటర్ల దూరంలో తుంగభద్ర తీరంలో ఉంది. కలియుగంలో భూమిపై ధర్మాన్ని స్థాపించేందుకు దైవ సంకల్పంతో జన్మించిన కారణ జన్ముడు శ్రీ రాఘవేంద్ర స్వామి. ఈయన శ్రీహరి భక్తుడు. ఈయన కొలువై ఉన్న ప్రాంతమే మంత్రాలయం. మంత్రాలయం అసలు పేరు మాంచాల. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖ గురువు. ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వ మఠాన్ని 1624 నుంచి 1636 వరకు మఠాధిపతిగా పాలించి ఆ తరువాత ఉత్తరాదికి యాత్రలు చేశారు. శ్రీ మూలరాముడి, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామికి పరమ భక్తులు. రాఘవేంద్ర స్వామి వెంకండ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు, గోపికాంబ అనే దంపతులకు 2వ సంతానంగా 1595లో జన్మించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఇతన్ని చిన్నప్పుడు వెంకటనాథుడని, వెంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీ నరసింహాచారి వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించారు. వెంకటనాథుడిని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో సరస్వతీబాయితోటి వీరికి వివాహమైంది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్ర తీర్థుల వద్ద అభ్యసించటం మొదలుపెట్టారు. అనతి కాలంలోనే గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవాదాలలో, తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత, వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించటం మొదలుపెట్టాడు. రాఘవేంద్ర స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే. ఆయన కాలంలో ఆయన ఒక గొప్ప వైణికుడు కూడా. తరువాత సంసార బంధాలు వదిలించుకొని సన్యాసం స్వీకరించారు. మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశం అంతా తిరిగారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మధ్వ ప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు. మధ్వ మఠంలో సన్యాసం స్వీకరించిన రాఘవేంద్ర స్వామి అక్కడ ఉన్న మూల రాములను పూజిస్తూ బోధనలు చేస్తూ మంత్రాలయానికి వచ్చారు. ప్రహ్లాదుడు యజ్ఞాలు, యాగాలు చేసిన స్థలం మంత్రాలయం. అందుకే పూర్వ అవతారంలో రాజుగా పాలించిన స్థలం కావడంతో ఇక్కడే తాను బృందావనస్తులు జీవ సమాధి కావాలని స్వామి తలచారు. ఆ సమయంలోనే ఆ గ్రామ దేవత మంచాలమ్మ రాఘవేంద్ర స్వామిని ఇక్కడే ఉండాలి అని ఆజ్ఞాపించింది. దీంతోటి స్వామి ఇక్కడే ఉంటూ చివరకు ఇక్కడే బృందావనస్తులు అయ్యారు. అప్పటి నుంచి నిత్యం రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి పండితులు మంత్రాలు వల్లిస్తూ ఉండటంతో ఈ మఠం కాలక్రమంలో మంత్రాలయంగా మారింది. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. 1671వ సంవత్సరంలో తన శిష్య బృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటాను అని చెప్పి మంత్రాలయంలో జీవ సమాధి అయ్యారు. శ్రీ రాఘవేంద్ర స్వామి వారు జీవ సమాధిలో ఉండి కూడా అనేక మహిమలు ప్రదర్శిస్తూ ఉంటారు. భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటారు. ఆ స్వామి జీవ సమాధి అయిన తరువాత తనకు కనిపించి తనతో మాట్లాడినట్లుగా థామస్ మన్రో అనే ఆంగ్లేయ అధికారి చెప్పాడు. కర్నూలు జిల్లా గెజిట్ రికార్డ్స్లో కూడా ప్రస్తావించబడింది. ఇక్కడ ప్రతి సంవత్సరం శ్రావణ బహుళ ద్వితీయ నాడు ఆరాధన ఉత్సవం జరపబడుతుంది. తనను దర్శించిన భక్తుల కోరికలను తీర్చటమే కాకుండా వారికి మంచి ఆరోగ్యాన్ని, సిరి సంపదలను కలగచేస్తున్న వరప్రదాత ఇతను. మూగ, చెవిటి, గుడ్డి వారందరికీ స్వస్థత చేకూర్చే ఆరోగ్య ప్రదాత శ్రీ రాఘవేంద్ర స్వాముల వారు. మంత్రాలయం గ్రామ దేవతగా మాంచాలమ్మని కొలుస్తారు. శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనాన్ని దర్శించుకునే ముందు భక్తులు మాంచాలమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. రాఘవేంద్ర స్వామి వారు ఈ మాంచాలమ్మ వారిని
ప్రతిరోజు పూజించేవారు. పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం. ఇక్కడే రాఘవేంద్ర స్వామి 12 ఏళ్ల పాటు తపస్సు చేశారు. నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడవచ్చు.